అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. కడప జిల్లాలోని గండికోట దగ్గర జరిగిన వైష్ణవి మర్డర్ కేసు అనేది అనేక అనుమానాలు, ఎంతో మందిని అనుమానిస్తూ కూడా పోలీసులు ఎంక్వైరీ పదంలో నడవడం జరిగింది. చాలా మందిని ఎంక్వైరీ చేశారు. అంటే ముందుగా తను మర్డర్ అయిన నేపథ్యంలో అదంతా చూసిన తర్వాత తన ఒంటి మీద ఒక్క డ్రెస్ కూడా లేకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ ను ముందు అనుమానించారు, లోకేష్ ని. అనుమానించి అతను ఏమైనా రేప్ చేసి చంపాడేమో అన్న ఉద్దేశంతో అతన్ని ముందుగా పోలీసులు అరెస్ట్ చేయడము, అలాగే అతన్ని ఎంక్వైరీ చేయడం ఇదంతా జరిగింది. తర్వాత పని చేయలేదు అని చెప్పేసి వెంటనే అతన్ని వదిలేయడం కూడా జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేయడము ఇదంతా కూడా జరిగింది. కానీ అక్కడే చాలా అనుమానాలు రేకెత్తాయి. కుటుంబ సభ్యుల దగ్గరనే సరైన ఆన్సర్స్ రాకపోవడం, వారు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి వీళ్ళు చెప్తున్న దానికి ఆ అబ్బాయి చెప్తున్న దానికి అసలు పొంతన లేకపోవడం అనేది పోలీసులు గ్రహించడం చేసిన తర్వాత ఇదంతా కూడా ఏదో రకంగా ఉంది అని చెప్పేసి ఇమీడియట్ గా పోలీసులు మీడియా ముందు వీళ్ళే హంతకులు అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ రివీల్ చేయకుండా దాయడం జరిగింది. దాదాపుగా వైష్ణవి చనిపోయి కూడా 8 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ వైష్ణవి వీళ్ళ వల్లనే చనిపోయింది అన్న ఒక రీజన్ ని కూడా చూపించింది లేదు పోలీసులు. కానీ కాసేపటి క్రితం వారు హంతకులు ఎవరో మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి హంతకులు ఎవరో అనేది కూడా వారి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తో సహా ఉంది. కాసేపట్లో మీడియా ముందు కూడా రాబోతున్నారు. ఈ విషయాన్ని ఒక్కసారి మనము వైష్ణవి కేసులో ఏం జరిగింది అనేది మొదటి నుంచి మనము ఒక్కసారి విషయాన్నంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వైష్ణవి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఉదయం 8 గంటలకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ముందు లోకేష్ కి ఫోన్ చేసి నేను కాలేజీకి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. అంటే తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి వద్దు నేనే వస్తాను, నేను కాలేజీకి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి వైష్ణవి దగ్గరికి రావడం, కాలేజీకి తీసుకెళ్లడం. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నేను క్లాసెస్ కి రాను, నేను బయటకు వెళ్తాను లోకేష్ తో అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ తో ఆ అమ్మాయి 8:30 కాలేజ్ దగ్గర నుంచి వేరే చోటుకు వెళ్ళడం జరిగింది. ఆ గండికోట చుట్టూ ఉన్న ఒక హోటల్ రూమ్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా వారు ఇద్దరు కూడా 2 గంటల పాటు టైం స్పెండ్ చేయడం జరిగింది. అంటే మరి ఏంటి మన విషయాలు ఇంట్లో తెలుస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇంకా ఇలాంటివన్నీ మాట్లాడుకున్నారు అనే వార్తలే మనం ఎక్కువగా వినిపించింది. దాని తర్వాత నెక్స్ట్ 2 గంటల తర్వాత వారు మా అన్నయ్య వాళ్ళు నన్ను వెతుకుతూ ఉంటారు, మా ఇంట్లో కూడా ఈ విషయం తెలిసిపోయి ఉంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లోపు వాళ్ళ అమ్మ వైష్ణవి కాలేజీకి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళిందో లేదో తెలీదు, ఎందుకంటే లోకేష్ ని మనం ప్రేమించొద్దు అని చెప్పినా కూడా ప్రేమించడం చేస్తూనే ఉంది, అతనితో తిరగొద్దన్నా కూడా తిరుగుతూనే ఉంది, మన మాట అసలు వినడం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎవరైతే వైష్ణవి ఉందో వైష్ణవి వాళ్ళ పెద్దనాన్న కొడుకు సురేంద్రకి చెప్పడం జరిగింది. సురేంద్ర వెంటనే మరి ఒకసారి మరి మన పరువు అంతా పోతూ ఉంటుంది, ఆడితో తిరగొద్దన్నా కూడా తిరుగుతుంది అని చెప్పేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవి ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్ ని అడిగితే లేదన్నయ్య ఇప్పుడే బయటకు వెళ్ళడం జరిగింది, లోకేష్ వచ్చి తీసుకెళ్లాడు అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పారు. చెప్పగానే సురేంద్ర ఏం చేశాడంటే ఆ గండికోట చుట్టూ మొత్తం కూడా ఆయన ఇక్కడ వీళ్ళు టైం స్పెండ్ చేసినంత సేపు కూడా ఆయన మొత్తం అంతా అక్కడ రిక్కి చేశారు. వైష్ణవి దొరుకుతుందా లేదా, వాళ్ళిద్దరు దొరుకుతా ఖచ్చితంగా లోకేష్ ని కొట్టేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొద్దాము అని చెప్పేసి అన్న నేపథ్యంలోనే మొత్తం సురేంద్ర గట్టిగా తిరగడం జరిగింది. అయినా కూడా వైష్ణవి అండ్ లోకేష్ అక్కడ కనిపించకపోవడంతో ఇమీడియట్ గా వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కొండయ్య అలాగే బ్రహ్మయ్య వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేసి ఇది మన పరువు తీసేస్తుంది, ఇది అతనితోటే బయటకు వెళ్ళిందంట, ఇది ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంది, మన పరువు అంతా తీసే ప్రయత్నం చేస్తుంది, మనం ఎన్నిసార్లు కూడా కలవద్దు అన్న కూడా తనతో కలవడం కానీ తిరగడం కానీ చేస్తుంది, ఇలా చేస్తే మనం ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేదు అని చెప్పేసి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు, కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేసేద్దాం, మనకు పరువు చాలా ఇంపార్టెంట్, ఇంకా మీరు ఏం చేస్తారో చెయ్యండి, ఇంకా మనకు ఆ మనిషి లేకపోయినా కుటుంబంలో లేకపోయినా మంచిదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. ఆవేశంలో ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా కొండయ్య బ్రహ్మయ్య ఎలాగైనా సరే అని చెప్పేసి వాళ్ళు గండికోట చుట్టూ ప్రాంతాల్లోనే ఉంటారు, అక్కడికి వచ్చారు. ఎవరైతే వైష్ణవి వాళ్ళు ఉన్నారు అనే ప్లేస్ తెలిసిందో గండికోట దగ్గర, ఇంకా అక్కడికి వచ్చేసి మొత్తం తిరిగిన తర్వాత కాసేపటికి లోకేష్ ని ఈ అమ్మాయి ఎలాగైనా సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మళ్ళీ మా అన్నయ్యలు చూస్తే ఇక్కడ దరిదాపుల్లోనే ఉంటారు, చూస్తే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, నిన్ను కొడతారు, నిన్ను చాలా ఇబ్బంది పెడతారు, మన ఇద్దరిని మళ్ళీ కలవకుండా చేస్తారు, నువ్వు దయచేసి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన సింగిల్ గా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ అమ్మాయి మరి కాసేపటి తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోతే మళ్ళీ అన్న వాళ్ళు ఎక్కడైనా చూస్తే అనుమానిస్తారు, ఇబ్బంది కలుగుతుంది అన్న నేపథ్యంలో ఆ అమ్మాయి కాసేపటి క్రితం అంటే 10:30 ప్రాంతంలో ఆ అమ్మాయి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఇద్దరు ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో బ్రహ్మయ్య కొండయ్య వాళ్ళకి కనిపించింది. అదేంటమ్మా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అంటే
ఏం లేదన్నయ్య, నేను ఊరికేనే వచ్చాను అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. అన్న తర్వాత ఎందుకు ఆ లోకేష్ తో తిరుగుతున్నావు, సురేంద్ర అన్న ఫోన్ చేశాడు, ఇలా చెప్పాడు, మనకు పరువు తీసే పనులు ఎందుకు చేస్తున్నావు, వాడు మంచోడు కాదు కదా. ఒకసారి మనము ఇంట్లో కూడా అంటే లేదన్నయ్య, నాకు అతనంటే చాలా ఇష్టం, చాలా మంచోడు అని చెప్పగానే సరే మనం మాట్లాడుకుందామని ఆ గండికోట దగ్గర ఉన్న ఒక ఆలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి మనం మాట్లాడుకుందాము, నీకు ఇష్టమైతే నేను ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తాను, మేము ఎట్లయినా మాట్లాడతాము అని చెప్పేసి ఆమెను నమ్మించి ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈమెను అతన్ని వదిలించేలాగా, అంటే వదిలేసి ఇంకా ఈమె లైఫ్ లీడ్ చేసేలాగా, ఇంకా అతను చాలా దొంగ, మంచోడు కాదు, తాగుబోతూ, తిరుగుబోతూ, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, అలాంటి అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆవిడకు ఏదో మాటలు చెప్పే ప్రయత్నంలో, ఎప్పుడైనా సరే లవర్స్ అంటే ఒక ప్రేమలో ఉన్న వ్యక్తికి తను ప్రేమిస్తున్న వ్యక్తి పైన ఏం చెప్పినా సరే ఆ టైంలో వాళ్ళు రిసీవ్ చేసుకునడానికి సిద్ధంగా ఉండరు. అలాంటి టైంలో అతను చెడ్డోడు 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 అంటున్న టైంలో ఆవిడ రివర్స్ అయ్యింది అన్నలకి. నాకు అవసరం లేదు, నేను చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను, నాకు అతనంటే ఇష్టం అనగానే వాళ్ళకు కోపం ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోయి ఎలాగైనా సరే అని చెప్పేసి కడుపులో గట్టిగా కాలుతో తన్నిన వెంటనే ఆవిడకి ఏదో ఊపిరి ఆగడక చనిపోయింది. చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయిందని చెప్పేసి వెంటనే ఇమీడియట్ గా ఆవిడని తీసుకెళ్లి ఆ చెట్ల పొదల్లో పడేయడం జరిగింది. కానీ పడేసే ముందు ఏం చేశారు అంటే ఒంటి మీద ఒక్క క్లాత్ కూడా లేకుండా చేశారు. రీజన్ ఏంటనంటే తిను ఆల్రెడీ లవర్ తో బయటకు వచ్చింది కదా లోకేష్ తో, ఈ కేసు అంతా కూడా లోకేష్ మీదకి టర్న్ చేస్తే మా పరువు బాగుంటుంది, అలాగే అమ్మాయిని లోకేష్ చంపాడు అన్న నేరంతో పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు అన్న నేపథ్యంలో ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అంటే పరువు కోసం ఇక్కడ హత్య చేయడం అనేది జరిగింది, చాలా క్లియర్ గా అర్థమైంది. కానీ ఇది అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ప్రతిదీ మ్యాచ్ అవుతుంది, కానీ ఎలా దీన్ని సాల్వ్ చేయాలని తెలియదు. ఎందుకంటే మీడియాలో ముందుగా ఎప్పుడైతే లోకేష్ అని చెప్పేసి ఒక 1 డే మొత్తం కూడా లోకేష్ తీసుకెళ్లాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో రేప్ చేసి చంపించేశాడు, అందుకనే ఆ అమ్మాయి బట్టలు లేకుండా అలా పొదల్లో పడిపోయి ఉన్నది, ఇంత దారుణంగా చంపేశాడు, అతన్ని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వార్తలన్నీ కూడా గుప్పుమని లెగిసిన వెంటనే పోలీసులు వచ్చి ఇప్పుడు ఈ వాదన కాదు ఇది అని చెప్పేసి అంటే పోలీసులు ఏదో మతలబ్ చేశారు, అందుకోసం అని చెప్పేసి ఈ కేసుని ఏటో దారి మళ్లిస్తున్నారు, కావాలని కుటుంబ సభ్యులను ఇరికిస్తున్నారు అన్న ఇలాంటివన్నీ వస్తాయి అన్న కారణంతో వాళ్ళు ఏం చేశారంటే టైం తీసుకున్నా మంచిదే, కానీ ఎందుకంటే అక్కడ రేప్ జరగలేదు అని చెప్పేసి పోలీసులకు నిర్ధారణ అయిపోయింది, అలాగే అక్కడ లోకేష్ చంపలేదు అని చెప్పేసి కూడా నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే లోకేష్ ఒకటే బయటకు వచ్చేసి ఏదైతే సింగిల్ గా వస్తున్నాడో ఆ టైం డ్యూరేషన్ కూడా చూశారు, వైష్ణవి ఎక్కడ ఉందో అని అంట. ఈ పోలీసులు ఎప్పుడూ కూడా చూసేది ఏంటంటే ఫోన్ సిగ్నల్స్, ఈ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది మొత్తం చూసేస్తే వైష్ణవి, బ్రహ్మయ్య, కొండయ్య ఉన్న లొకేషన్ దగ్గరనేమో వీళ్ళ ముగ్గురు ఉన్నాయి, లోకేష్ ఏదైతే ఉందో లోకేష్ ది వేరే ప్లేస్ లో ఉంది, అంటే లోకేష్ ఆ టైంలో ఇక్కడ లేడు, అదొక కన్ఫర్మేషన్. దాంతో పాటు ఎప్పుడైతే ఈ అమ్మాయి అక్కడికి తీసుకెళ్లి చంపారో ఆ టైంలో కూడా వీళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో సురేంద్ర, బ్రహ్మయ్య, తర్వాత కొండయ్య, వీళ్ళ సిగ్నల్స్ అన్ని కూడా ఆ గండికోట దగ్గర మాత్రమే ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ కోణాలలో కూడా దర్యాప్తు చేశారు, వాళ్ళ దగ్గర ఫుల్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకున్న తర్వాతనే మీడియా ముందుకు వచ్చేసి పాయింట్ టు పాయింట్ ఎవిడెన్స్ అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇన్ని రోజుల వరకు కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కానివ్వండి, ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అన్ని కూడా ఒక సీక్రెట్ గా ఉంచడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితము పోలీసులు వాళ్ళ అన్నయ్యల మీద చాలా అనుమానం వస్తుంది కదా, వాళ్ళను కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో వాళ్ళ అన్నయ్యను పిలిచి మీరు ఎక్కడ ఉన్నారు, వైష్ణవి చనిపోయిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు అంటే సురేంద్ర నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఉన్నాను, మా చెల్లి చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఎక్కడికి వెళ్తాను, నేను కుటుంబ సభ్యులతోటే ఉన్నాను, అక్కడే తిరుగుతున్నాను, చెల్లి మిస్ అయిపోయింది అది అని చెప్పేసి ఆయన ఏదో మాట చెప్పాడు. తర్వాత బ్రహ్మయ్య వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను, నాకు చెన్నైలో ఒక చిన్న పని ఉంటే నేను అక్కడికి వెళ్ళాను, సో నేను ఇక్కడ లేను అని చెప్పేసి అన్నాడు. ఇంకొకతను వచ్చేసి కొండయ్య వచ్చేసేమో నేను అసలు వేరే ప్రాంతంలో నేను ఉన్నదా, నాకు ఫోన్ వస్తే నేను వచ్చేసి మా చెల్లి కోసం నేను వెతకడం చేశాను, నాకు అసలు ఈ విషయంలో ఏమీ తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అన్న లెవెల్లో ఆయన మాట్లాడారు. కానీ అక్కడ చూసుకుంటే ఫోన్ సిగ్నల్స్ అన్ని అక్కడే ఉన్నాయి, వీళ్ళు చెప్పిన దానికి మాత్రం ఎలాంటి పొంతన లేదు. మళ్ళీ తర్వాత ఎవరైతే బ్రహ్మయ్య చెప్పాడో ఆయన ఊర్లోనే ఉన్నాడు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసుల దగ్గర ఉన్నది. అంటే అన్ని కోణాల నుంచి అన్ని యాంగిల్స్ నుంచి కూడా కార్నర్ అవుతున్నది ఎవరంటే ఆ బ్రదర్సే, ఎవరైతే సురేంద్ర, బ్రహ్మయ్య, కొండయ్య ఉన్నారో వీళ్ళే. దీనికి తోడు వాళ్ళ తల్లి, స్వంత తల్లి కుటుంబంలో ఉన్న పరువంతా తీసేస్తుంది, వాడిని లవ్ చేయొద్దు, మన పరువు తీయొద్దు, నువ్వు ఒక్కగాని ఒక ఆడపిల్లవి, మేము చెప్పిన తను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్తున్న మాటను కూడా వినట్లేదు అన్న ఉద్దేశంతో వారు ఎక్కడో ఉంటున్న ఊరి నుంచి కూడా అతనికి దూరంగా వచ్చేసి ఇక్కడ అమ్మాయిని కలవనివ్వకుండా వారితో మాట్లాడనివ్వకుండా చేయాలి అని ఉంటే మళ్ళీ కలుస్తుంది అన్న కోపంతో
ఇంకా కూతురికి చంపేసిన విషయం తల్లికి తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఆవిడ మౌనంగానే ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వినిపించినాయి. ఏదేమైనా సరే కానీ ఈ కేసులో మాత్రం అన్ని యాంగిల్స్ లలో నుంచి బ్రదరే టార్గెట్ గా కనిపిస్తున్నారు. జరగలేదు, ఏమి జరగలేదు. ఒకవేళ లవర్ తీసుకెళ్లేరు, వాళ్ళ మిగతా వాళ్ళతో అందరితోటి కూడా రేప్ చేయించాడు అంటే రేప్ సింబల్స్ ఉండాలి. అదంతా క్రియేట్ చేశారే తప్పించి నిజంగా మాత్రం అక్కడ జరిగిందైతే సింపుల్ గా కడుపులో తన్నడం, ఇమీడియట్ గా ఆ అమ్మాయి అది ఫోర్స్ గా వచ్చిన కిక్ ను తట్టుకోలేక ఇమీడియట్ గా చనిపోయిన వెంటనే ఇంకా అక్కడ ఒక రేప్ సీన్ క్రియేట్ చేసేసి ఈ కేసు అంతా కూడా లోకేష్ మీదకి టర్న్ చేసే విధంగా అన్ని ప్లాన్ చేశారు. కానీ పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం సంఘటన స్థలాన్ని చూసిన తర్వాత ఎవరైతే ఎస్పీ అశోక్ గారు ఉన్నారో ఆ రోజే ఆయన కన్ఫర్మేషన్ కి వచ్చాడు. ఎందుకంటే వారు ఎన్నో కేసులు డీల్ చేస్తూ ఉంటారు, ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు. చూసిన నేపథ్యంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి వీళ్ళు చెప్తున్న దానికి, తల్లిదండ్రులు మాట్లాడుతున్న దానికి, లోకేష్ మాట్లాడుతున్న దానికి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏదో సస్పెక్టెడ్ గా ఉంది, అందుకోసం అని చెప్పి ఏదో జరిగింది. తల్లిదండ్రుల వైపు నుంచి అలా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అలాగే లోకేష్ వైపు నుంచి లవర్ లోకేష్ వైపు నుంచి కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా 8 రోజుల తర్వాత మొత్తం పూర్తి ఎవిడెన్సెస్ తో సహా ఎవరు చంపారు అనేది క్లారిటీకి వచ్చింది. కాబట్టే ఈ రోజు కన్ఫర్మేషన్ గా ఒక మాటను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారి సొంత అన్నలే ఈ పని చేశారు అనే ఒక వార్త కూడా మనకు న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది. ఇంకా అధికారికంగా కూడా మరి కాసేపట్లో ప్రకటన చేయబోతున్నారు. ఏదేమైనా సరే వైష్ణవిని జస్ట్ కేవలం తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే పరువు పోతుంది అన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆవిడని చంపడం జరిగింది. ఫైనల్ గా పోలీసులంతా డిక్లేర్ చేసిన కేసు ఇది. ఏదేమైనా సరే కానీ ఒక అమాయకురాల్ని మాత్రం ఊరికే పరువు కోసం నచ్చిన అబ్బాయిని చేసుకోవద్దని చెప్పేసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా పోలీసులు వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు వైష్ణవి చనిపోయినప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో ఈ 8 రోజుల పాటు వారు ఎంక్వైరీ చేసి వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా మీడియా ముందు ప్రజెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లో కూడా మీడియా ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో దోషులు ఎవరు అనేది ఆటోమేటిక్ గా మనకే అర్థమవుతుంది. నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎంతమంది డిమాండ్ చేస్తున్నారో వారు మరి కాసేపట్లో నిందితులను మన పోలీసులందరూ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఏదేమైనా సరే స్వంత చెల్లి అని చూడకుండా కూడా పరువు కోసం హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. థాంక్యూ.